వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ చైనా దోస్తీపై పుతిన్ కీలక వ్యాఖ్యలు. అమెరికాకు గట్టి సంకేతాలు. కూటమిలో రష్యా కూడా భాగస్వామి అన్న రష్యా అధ్యక్షుడు. తనను ఫ్రెండ్ అంటూ ట్రంప్ పేర్కొనడంపై మోదీ స్పందన. ట్రంప్ స్నేహభావానికి మేం కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ. జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష నేతలవి అవగాహన లేని విమర్శలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ఫైర్. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న కాంగ్రెస్. ధర్మస్థలపై అసత్య ప్రచారం చేయించడంలో రాహుల్ గాంధీ హస్తం కూడా ఉందన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇండియన్ ఆర్మీ పూణే సదరన్ కమాండ్ కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం. ఎరువుల లభ్యతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అధికారులకు కీలక ఆదేశాలు. పార్టీ అధినేత కేసీఆర్తో హరీష్ రావు భేటీ. హాజరైన కేటీఆర్, పలువురు పార్టీ ప్రముఖులు. ప్రైవేటీకరణ పేరుతో వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. గంగమ్మవడికి గణనాథుడు. కన్నుల పండుగగా జరిగిన శోభాయాత్ర. జనసంద్రంగా మారిన హుస్సేన్ సాగర్ తీరం. భక్తులకు కీలక అప్డేట్. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత. ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి సోమవారం ఉదయం 3 గంటల వరకు దర్శనాలు బంద్. ఆపరేషన్ సింధూర్ 3 రోజుల్లో ముగియలేదు. ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ రాకెట్. ఛేదించిన పోలీసులు 12,000 కోట్ల విలువైన మెఫోడ్రోన్ స్వాధీనం. నెల రోజుల్లోనే 6,000కు పైగా పెరిగిన బంగారం ధర. 10,000కు పెరిగిన వెండి. చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరిన పసిడి వెండి. ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ పై వీడిన ఉత్కంఠ. అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ. అంతర్జాతీయ రాజకీయ వేదికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన శైలిలో అమెరికాకు పరోక్షంగా గట్టి హెచ్చరికలు పంపారు. భారత్ చైనా మధ్య బలపడుతున్న స్నేహాన్ని ప్రస్తావిస్తూ ఈ కూటమిలో రష్యా కూడా భాగస్వామి అని స్పష్టం చేశారు. జంతువుల ప్రతీకలతో ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చాంశనీయమయ్యాయి. 2025 ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించిన పుతిన్ భారత్ చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను డ్రాగన్తో, భారత్ను ఏనుగుతో పోలుస్తుంటారు. ఈ రెండూ కలిసి చేసే డ్రాగన్ ఏనుగు డాన్స్ ప్రపంచానికి మంచిదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. అయితే మీడియా ఈ డాన్స్ కు రష్యా ప్రతీక అయిన ఎలుగు
ఎలుగుబంటిని కూడా జోడించింది అని పుతిన్ పేర్కొన్నారు. రష్యాకు ప్రతీకగా ఎలుగుబంటి ఉన్నప్పటికీ ఇది తూర్పు ప్రాంతం కాబట్టి ఇక్కడ అమూర్ పులి సైబీరియన్ టైగర్ అయితే మరింత బాగుండేదని ఆయన చమత్కరించారు. అనంతరం ఆయన అమెరికాను ఉద్దేశిస్తూ పరోక్షంగా చురకలు అంటించారు. అమెరికా జాతీయ చిహ్నమైన 2 తలల గద్ద గురించి ప్రస్తావిస్తూ అది ఎప్పుడూ తూర్పు పడమర వైపు చూస్తుంటుంది, కానీ ప్రపంచంలో దక్షిణం కూడా ఒకటి ఉందని దానికి గుర్తు చేయాలి అని అన్నారు. భారత్, చైనా వంటి వర్ధమాన దేశాలను గ్లోబల్ సౌత్గా వ్యవహరిస్తారు. ఈ దేశాల ప్రాధాన్యతను తక్కువగా అంచనా వేయొద్దని పుతిన్ ఈ వ్యాఖ్యల ద్వారా అమెరికాకు గట్టి సంకేతాలు పంపినట్లు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ స్నేహపూర్వక భావనలను తాను పూర్తిగా గౌరవిస్తానని, వాటికి కట్టుబడి ఉంటానని మోదీ స్పష్టం చేశారు. ఇటీవలే భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల అధినేతల మధ్య ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ మా సంబంధాలపై చేసిన సానుకూల వ్యాఖ్యలను, ఆయన స్నేహ భావనను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాటికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. భారత్, అమెరికా మధ్య ఎంతో సానుకూలమైన భవిష్యత్తు ప్రణాళికలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ప్రధాని మోదీ తనకు ఎప్పటికీ స్నేహితుడేనని, ఇరు దేశాల మధ్య చాలా ప్రత్యేకమైన బంధం ఉందని అన్నారు. మోదీ గొప్ప ప్రధానమంత్రి, మేం ఎప్పుడూ స్నేహితులమే, కానీ ప్రస్తుత తరుణంలో ఆయన చేస్తున్న పని నాకు నచ్చడం లేదు. ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా మధ్య అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్తో వాణిజ్య చర్చలు బాగానే సాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేతలు జీఎస్టీపై ఏమాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మన దేశంలో మెరుగైన ప్రతిపక్ష నేతల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు వచ్చిన తరహాలో దేశంలో మెరుగైన ప్రతిపక్ష నేతల కోసం ఉద్యమం రావాల్సి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలపై నిర్మలా విమర్శలు గుప్పించారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదట్లో 4 స్లాబులు పెట్టడం తప్పు అని, తాము చెప్పినట్టే ఇప్పుడు 2 స్లాబులకు తగ్గించారని కాంగ్రెస్ చెప్పడం తప్పు. జీఎస్టీ తేవటం, పన్ను స్లాబుల నిర్ధారణ బీజేపీ ఒక్కదాని నిర్ణయం కాదు. అప్పటి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీ నిర్ణయం తీసుకున్నది. అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీం దాస్ గుప్తా అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి చర్చల్లోనే 4 స్లాబులను నిర్ణయించారు. ఇది ప్రతిపక్షాలకు తెలియదా? అవగాహన లేదా? ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం, కానీ ప్రతిపక్షాల ఆరోపణలన్నీ అవాస్తవం. విషయం ఏమిటనేది అర్థం కానప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉంటే మంచిది అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా, దేశానికి హాని చేసేలా ఉన్నాయని, అది మంచిది కాదని పేర్కొన్నారు. జీఎస్టీ స్లాబుల తగ్గింపు, రేట్ల మార్పు, ప్రజా సంస్కరణలని, వాటి ప్రయోజనం ప్రతి కుటుంబానికి దక్కుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రయోజనాలు ప్రజలకు అందేలా తాను వ్యక్తిగతంగా కూడా పర్యవేక్షిస్తానని తెలిపారు. హిందూ ఆలయాలపై కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేయిస్తుందని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంధిల్ తెర వెనుక ఉండి యూట్యూబర్ల చేత ధర్మస్థల మంజునాథ ఆలయంలో హత్యలు జరిగాయని అసత్య ఆరోపణలు చేయించారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బళ్ళారిలోని తన నివాసంలో బీజేపీ నాయకులతో కలిసి శనివారం గాలి జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీ శశికాంత్ సెంధిల్తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెర వెనుక ఉన్నారని ఆరోపించారు. ఈ కేసును సిబిఐ, ఎన్ఐఏకు అప్పగిస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ధర్మస్థలలో హత్యలు జరిగాయని, మృతదేహాలను పూడ్చిపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు వాస్తవాలను అంగీకరించాడని, కొందరు ఒత్తిడి కారణంగానే అసత్య ఫిర్యాదు చేశారని ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంటూ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో శశికాంత్ సెంధిల్ శనివారం పరువు నష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా ధర్మస్థలలో యువతుల మృతదేహాలను పాతిపెట్టినట్టు అసత్య ఫిర్యాదు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెన్నయ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియన్ ఆర్మీ పూణే సదరన్ కమాండ్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారి నేతృత్వంలో ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. దక్షిణ భారత్ ఏరియా జీఓసీ మేనేజర్ జనరల్ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, జీఓసీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు ముఖ్యమంత్రిని కలిసి వారిలో ఉన్నారు.
రాష్ట్రంలో రైతులు ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, వాటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై ఆయన శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై సమీక్షించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి అదనంగా కాకినాడ పోర్టుకు చేరుకోనున్న నౌక ద్వారా మరో 15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రాబోయే 10 రోజుల్లో అదనంగా మరో 41,000 టన్నుల ఎరువులు నిల్వలు రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. దీంతో ఎరువుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎరువుల సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉండకూడదని నొక్కి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నుండి జిల్లా కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎరువులు సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు పార్టీ అధినేతను కలిశారు. అప్పటికే కేటీఆర్ సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడ ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తునకు సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయటం వంటి అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తుంది. ఇటీవలే హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే అయినా తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తన రాజకీయ జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరచిన పుస్తకం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అంటే దివంగత నేత వైఎస్ఆర్ మాత్రమే అని గుర్తుకు వస్తారని, ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన నాడు నేడు నూతన వైద్య కాలేజీ నిర్మాణం రాష్ట్ర చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆ మంచి పేరును చెరిపివేయాలన్న కుట్రతో పాటు ఇన్సూరెన్స్ పేరుతో తమ వారికి కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పాల్పడుతుందని మండిపడ్డారు. మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో, లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ. ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో, లేదా ఆపరేషన్ చేయాలో, ఏదైనా థెరపీ చేయాలో, ఏదైనా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో అశేష భక్తకోటి పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. నామస్మరణ, భజనలు, కోలాటాలు, నృత్యాల నడుమ వెళ్లిరా గణేష అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడికక్కడ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. స్థానిక చెరువులు, వాగుల్లో వినాయక నిమజ్జనాలు నిర్వహించారు. హైదరాబాద్లో హుసేన్ సాగర్, ఇతర చెరువులతో పాటు 74 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం కొనసాగింది. హుసేన్ సాగర్ తీరం జనసంద్రంగా మారింది. శోభాయాత్ర మార్గాల్లో భక్తుల కోసం తాగునీరు, పులిహోర, పొంగల్, పూరీలు, గుగ్గిళ్లు వంటి ప్రసాదాలు అందజేశారు.
ఖైరతాబాద్ మహాగణపతిని శనివారం తెల్లవారుజామున 5:15 వాహనంపైకి చేర్చారు. 7:41 శోభాయాత్ర ప్రారంభమవగా మధ్యాహ్నం 1:45 నిమజ్జనం పూర్తయింది. ముందుగానే ఆ ప్రాంతంలో పూడిక తీయటంతో 70 అడుగుల భారీ విగ్రహం ఈసారి పూర్తిగా నీట మునిగింది. కాగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని సుమారు 40 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం సాయంత్రం వరకు 2.54 లక్షల విగ్రహాలు నిమజ్జనం పూర్తయిందని జిహెచ్ఎంసీ ప్రకటించింది. కనీసం 1.5 అడుగుల కన్నా పెద్ద విగ్రహాలను లెక్కించామని తెలిపింది. 3 అడుగుల లోపు విగ్రహాలు 92,000కు పైగా ఉండగా అంతకన్నా పెద్దవి 1.62 లక్షలకు పైగా ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వచ్చే భక్తుల కోసం 600 బస్సులు రైల్వే శాఖ అదనపు ఎంఎంటీఎస్ సర్వీసులు నడిపాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైల్ సర్వీసులను కొనసాగించారు. శోభాయాత్రల మార్గంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేందుకు సుమారు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు. సుమారు 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాన్ని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పరిశీలించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని, డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేక హెలికాప్టర్లో గణేష్ శోభాయాత్రలను నిమజ్జనాన్ని పరిశీలించారు. ప్రశాంతంగా నిమజ్జనం జరిపే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల పైన నిమజ్జనం మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ నిమజ్జనం జరిగింది. అన్నీ కూడా ఇవాళ గతంలో ఒక్కొక్కసారి 2-3 రోజులు పట్టేది ఉండేది. 2 గంటలు 48 గంటలు కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. బట్ కట్ ఆఫ్ డేట్ ఇవాళ బై 12 అయిపోయి రేపు పొద్దున మళ్ళా జనజీవన ప్రవృత్తి యథావిధిగా నడవాలనేది అంటే పర్వాలేదు ఈసారి. కానీ లేకపోతే యథావిధిగా పోయిన సంవత్సరం వెరీ నెక్స్ట్ డే ఆఫీస్ కార్యక్రమాలు కూడా సెక్రటరేట్ నాటి మళ్ళీ నడవాలి అనేటువంటి విధంగా నిర్దేశించడం జరిగింది. ఇప్పుడు కూడా అదేమైనటువంటి విషయంగా వెంటనే ఆ యొక్క ట్యాంక్ ఉన్నది క్లియరెన్స్ చేయడం కావచ్చు, మళ్ళీ విగ్రహాలు ఏర్పాటు చేసే అంశం కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా డిస్ట్రిక్ట్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ లెవెల్లో గౌరవ చీఫ్ మినిస్టర్ గారి పర్యవేక్షణలో సజావుగా కొనసాగింది. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుండి మూసివేస్తున్నారు. దాదాపు 12 గంటల పాటు స్వామివారి దర్శనం భక్తులకు నిలిచిపోనుంది. గ్రహణం ముగిసిన తరువాత సోమవారం వేకువజామున తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం రాత్రి 9:50 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సోమవారం తెల్లవారుజామున 1:31 ముగియనుంది. తిరుమల ఆలయ సాంప్రదాయం ప్రకారం గ్రహణానికి సుమారు 6 గంటల ముందుగా అంటే ఆదివారం మధ్యాహ్నం 3:30 ఆలయ ద్వారాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం వంటి కాంకర్యాలు చేపడతారు. అదేవిధంగా తోమాల, కొలువు, అర్చన వంటి సేవలను ఏకాంతంగా నిర్వహించిన తరువాత ఉదయం 6 గంటల నుండి భక్తులకు సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్లు శనివారం నాటికే బాటగంగమ్మ ఆలయం వరకు చేరాయి. ఆలయం మూసివేసేలోపు క్యూలో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రహణం కారణంగా ఆదివారం జరగాల్సిన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలు వెల్లడించారు. అందరూ భావిస్తున్నట్లుగా ఈ ఆపరేషన్ కేవలం 3 రోజులలో ముగియలేదని, చాలా కాలం పాటు కొనసాగిందని ఆయన స్పష్టం చేశారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10 నాటికి ఆపరేషన్ సింధూర్ ముగిసిందని మీరు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. ఆ తర్వాత కూడా ఇది చాలా కాలం పాటు కొనసాగింది. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దీనికి మించి మరిన్ని వివరాలు ఇక్కడ పంచుకోవటం కష్టం అని జనరల్ ద్వివేది వివరించారు. Orchestration of the three forces. It also meanders through the so-called grey zone, which in IIT Madras I said they're playing chess, or a wide river with a dense fog, which entails decision dilemma at every stage. That is starting from 23rd April till 16th May.
You may be thinking the 10th May the war finished. No, it continued for a long time because so many decisions were to be taken. And beyond that, of course, it will be difficult for me to share here. So when to start, when to stop, how much to apply in terms of time, space and resources, and how much or what is the definition of calibrated. All these things are something which we kept on discussing at every point of time. Why? Because this time there were no precedences. Though, of course, I can say that I spoke to many veterans on 22nd April and 23rd April. I was speaking to so many people, including those. హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు. ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి సుమారు 12,000 కోట్ల విలువైన మెఫ్రెడిన్ డ్రగ్ను ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన మీరా భయందర్ వసాయి విరార్ పోలీసులకు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో తమ గూఢాచారులను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక ఫ్యాక్టరీపై మెరుపు దాడి చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ అనే నకిలీ లైసెన్స్తో నడుపుతున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని రసాయన నిపుణుడైన శ్రీనివాస్తో పాటు అతని సహచరుడు తానాజీ పాటే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి ప్రాథమికంగా 100 గ్రాముల యాంటీ డ్రగ్స్ మరియు 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో జరిపిన సోడాలలో డ్రగ్స్ తయారీకి వినియోగించే సుమారు 32,000 లీటర్ల రసాయనాలతో పాటు భారీ ఉత్పత్తి యూనిట్లను సీజ్ చేశారు. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధరలు కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండా ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత 30 రోజుల్లో 10 గ్రాముల బంగారంపై 6,000కు పైగా, కేజీ వెండిపై 10,000కు పైగా ధర పెరగడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఆగస్టు 5న 1,76,000గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం నాటికి 6,262గా పెరిగి 1,06,338 వద్ద స్థిరపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో అక్టోబర్ 3న గడువు ముగిసేలోపు గోల్డ్ ఫ్యూచర్ ధర ఏకంగా 1,07,740 వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ వారంలోనే తులం బంగారంపై 1,845 పెరగడం గమనార్హం. బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతుంది. సెప్టెంబర్ 4న కేజీ వెండి ధర చరిత్రాత్మక గరిష్ట స్థాయి అయిన 1,23,207కు తాకింది. శుక్రవారం స్వల్పంగా తగ్గి 1,23,170 వద్ద ముగిసింది. ఆగస్టు 5న 1,12,422గా ఉన్న కిలో వెండి ధర నెల రోజుల్లోనే 10,748 మేర పెరిగింది. ఈ వారంలో కూడా వెండి ధర స్థిరంగా పెరుగుతూ వచ్చింది. ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తలపడుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 14న దాయాదుల మధ్య మ్యాచ్ జరుగుతుందని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ క్రీడా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దారుణ ఘటన తర్వాత పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యుఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సందిగ్ధత నడుమ ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం క్రీడా విధానంపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం శత్రు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడరాదని, అయితే ఆసియా కప్, ప్రపంచ కప్ వంటి బహుళ దేశాల టోర్నమెంట్లలో మాత్రం పాల్గొనవచ్చని సూచించింది. ఆసియా కప్ మల్టీనేషనల్ ఈవెంట్ కావడంతో టీమిండియా ఆడేందుకు మార్గం సుగమైంది. మరియు ఈ విషయంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి బీసీసీఐ నడుచుకుంటుంది. ఆసియా కప్లో భాగంగా టీమిండియా పాకిస్తాన్
పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుంది అని అధికారికంగా ప్రకటించారు. దీంతో అన్ని అనుమానాలకు తెరపడినట్లయింది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుండి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యుఏఈతో ఆడనుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారత్ చైనా దోస్తీపై పుతిన్ కీలక వ్యాఖ్యలు. అమెరికాకు గట్టి సంకేతాలు. కూటమిలో రష్యా కూడా భాగస్వామి అన్న రష్యా అధ్యక్షుడు. తనను ఫ్రెండ్ అంటూ ట్రంప్ పేర్కొనడంపై మోదీ స్పందన. ట్రంప్ స్నేహభావానికి మేం కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ. జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష నేతలవి అవగాహన లేని విమర్శలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ఫైర్. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న కాంగ్రెస్. ధర్మస్థలపై అసత్య ప్రచారం చేయించడంలో రాహుల్ గాంధీ హస్తం కూడా ఉందన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇండియన్ ఆర్మీ పూణే సదరన్ కమాండ్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం. ఎరువుల లభ్యతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అధికారులకు కీలక ఆదేశాలు. పార్టీ అధినేత కేసీఆర్తో హరీష్ రావు భేటీ. హాజరైన కేటీఆర్, పలువురు పార్టీ ప్రముఖులు. ప్రైవేటీకరణ పేరుతో వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. గంగమ్మ ఒడికి గణనాథుడు. కన్నుల పండుగగా జరిగిన శోభాయాత్ర. జనసంద్రంగా మారిన హుస్సేన్ సాగర్ తీరం. భక్తులకు కీలక అప్డేట్. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత. ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి సోమవారం ఉదయం 3 గంటల వరకు దర్శనాలు బంద్. ఆపరేషన్ సింధూర్ 3 రోజుల్లో ముగియలేదు. ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ రాకెట్. ఛేదించిన పోలీసులు 12,000 కోట్ల విలువైన మెఫోడ్రోన్ స్వాధీనం. నెల రోజుల్లోనే 6,000కు పైగా పెరిగిన బంగారం ధర. 10,000కు పెరిగిన వెండి. చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరిన పసిడి, వెండి. ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ పై వీడిన ఉత్కంఠ. అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.